అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మేము వచ్చి 2 నెలలు అవ్వాలి. 2 నెలలు కాగానే మేము మొట్టమొదటిగా అందరికీ పెన్షన్లు ఇచ్చాము. ముఖ్య నందిగామ మున్సిపాలిటీయే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడున్నా మొదటి రోజు జీతాలు ఇచ్చాము. అన్నా క్యాంటీన్లు పెట్టాము. రాగానే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. కుదుట పడుతుంది అంటే ఒక్కొక్కటి సమస్యను పరిష్కరిస్తున్నాం. నందిగామ మున్సిపాలిటీ చైర్మన్ కింద ఎలక్షన్ జరగాలి. అంతేకాకుండా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కూడా, కొండపల్లి మున్సిపాలిటీ కూడా చైర్మన్ ఎన్నిక జరగాలి. రెండింటినీ కూడా ఎలక్షన్ కమిషనర్ రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్ళి త్వరగా ఈ సమస్య పరిష్కారం అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ కౌన్సిల్ మీటింగ్ లేదు. ఎటువంటి అభివృద్ధి జరగాలన్నా కౌన్సిల్లో తీర్మానం పాస్ అవ్వాలి. ఇటువంటి అన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము కూడా వాళ్ళ ఎన్నికల అధికారి దృష్టికి తీసుకుని వెళ్ళి అతి త్వరలో నందిగామ మున్సిపాలిటీకి, అంతేకాకుండా కొండపల్లి మున్సిపాలిటీకి చైర్మన్ని ఎన్నుకునే ప్రక్రియ మొదలు పెట్టాలని ఎన్నికల సంఘం వారిని కోరటం జరుగుతుంది. ఏమంటే తెలుగుదేశం పార్టీ ఇవాళ సంస్థాగతంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ కానీ ఏది ఆదేశిస్తే అది చేసే కార్యకర్తలు, నాయకులు ఉన్న పార్టీ మాది. పోటీ అంటారా, మాకు ఉన్న బలమే మా కార్యకర్తలు, నాయకులు బలం ఉన్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు. మంచి అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుంది. ఎవరిని నిర్ణయించినా ఏకగ్రీవంగా మేము క్రమశిక్షణ గల కార్యకర్తలుగా, క్రమశిక్షణ గల నాయకులుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటాం. మీరు చూశారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఎన్నో వేల అప్లికేషన్లు వచ్చినా కూడా ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఏకగ్రీవంగా అందరూ కూడా పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేశారు. అదేవిధంగా పోటీ ఉంటుంది. మరి మన పార్టీకి వాళ్ళు ఉన్న అద్భుతమైన థింగ్ ఏంటంటే అభిమానులు, నాయకులు. పోటీ ఉన్నా కూడా ఏకగ్రీవంగా అందరూ ఒకే తాటిపాయల మీద ఎవరైతే అధిష్టానం నిర్ణయిస్తారో ఆ అభ్యర్థిని మేము సపోర్ట్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.